హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. శానీ కంపెనీ SR235MII మోడల్ ఇది రిగ్గు. మల్టీ ఫంక్షనల్ రిగ్ అనమాట ఇది రోటరీ డ్రిల్లింగ్ రిగ్. రోటరీతో డ్రిల్ చేసుకోవచ్చు అండ్ CFA మోడ్లో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు ఈ మిషన్కి కంప్లీట్ CFA మోడ్ అటాచ్మెంట్తోనే ఉందన్నమాట. ఈ CFA మోడ్ అన్నది ఇండియాలోనే చాలా తక్కువ ఉన్నాయి. ఈ మిషనరీ ఒక 2-3 నడుస్తున్నాయి. ఇది కొత్తగా CFA మోడ్ అన్నది ఎలాగ పనిచేస్తుంది ఏంటి అంటే, ఇది డైరెక్ట్ 24 మీటర్స్ ఒకటేసారి డ్రిల్డ్ డెప్త్ మొత్తం పైలు డ్రైవ్ చేసిన తర్వాత ఒకసారి కాంక్రీట్ పోరింగ్ చేసుకుంటూ ఆ పైన కనిపిస్తున్న పైప్ నుంచి కాంక్రీట్ లోపలికి వెళ్తుంది. కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ సాయిల్ బయటకు తీస్తుంది అనమాట. 24 మీటర్స్ వరకే డెప్త్ చేయగలుగుతుంది. 1000 mm డయా వరకు చేయగలుగుతుంది అనమాట ఈ రిగ్గు. ఈ మెథడ్లో CFA మెథడ్లో ఇది తీసేసి నార్మల్గా కిల్లీ కూడా పెట్టుకోవచ్చు. కిల్లీ పెట్టుకుంటే అప్ టు రెగ్యులర్ శానీ 235 అనే నడుస్తుంది. మల్టీ ఫంక్షనల్ రిగ్ ఇది. ఈ మిషన్లో ఇసూజు 6U Z1 ఇంజిన్ ఫిట్మెంట్ ఉంది. 275 kW పవర్ జనరేట్ చేస్తుంది. RPM వచ్చేసి 2000 RPM అనమాట ఇంజిన్. స్పెషల్లీ ఈ రిగ్ మిషన్స్ ఎక్కడ వాడతారంటే లో నాయిస్, అంటే సిటీ అర్బన్ ఏరియాల్లో సిటీల్లో వర్క్ చేసేటప్పుడు నాయిస్ డిస్టర్బెన్స్ లేకుండా, వైబ్రేషన్స్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాల్సిన ఏరియాలోనే స్పెషల్గా దీన్ని రికమెండ్ చేస్తారు. ఈ రిగ్తోనే ఒకటేసారి 24 మీటర్స్ అప్ టు డ్రైవ్ చేసి బాటం నుంచి ఎక్కడి వరకు అయితే బాటం ఉందో ఆ బాటం నుంచి కాంక్రీట్ పోరింగ్ చేయడం కోసం పైన కిల్లీలోనే సెంటర్లో పైప్ ఉంది చూసారా, ఆ పైప్ కనిపిస్తుంది కదా, అది కాంక్రీట్ పైప్ పోరింగ్ కోసం అనమాట పైపు. ఆ పైప్కి కాంక్రీట్ పంప్ నుంచి సప్లై కాంక్రీట్ పంపింగ్ చేస్తారు. బాటం నుంచి పైల్లో కాంక్రీట్ మొత్తం ఫిల్ అవ్వకుండా వచ్చేస్తుంది. పైనుంచి సాయిల్ వస్తుంటుంది, కింద నుంచి కాంక్రీట్ బయటకు వస్తుంది అనమాట. తర్వాత కాంక్రీట్ అయిపోయిన తర్వాత రెయిన్ఫోర్స్మెంట్ వేస్తారు.